కాదు ఇదే పేమెంట్ కట్టే చేత కాక అక్కడున్నా ఇక్కడున్నా అని మాట్లాడతావు కదా. నువ్వేం పెట్టకలే, లైవ్ లొకేషన్ పెట్టకు, మాకు ఎలా ట్రేస్ చేయాలని తెలీదా? నేను పంపిస్తాను, అవైలబుల్ గా ఉండండి. ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ పంపించడానికి కుదరదు కదా. ఇన్ఫార్మ్ చేసినాను, ఇప్పుడు పంపిస్తా, ఓకేనా? ఇలాంటి మాటలు మాట్లాడు. అందుకే సార్ టంగ్ స్లిప్ అవ్వలేదు, నిజంగానే మాట్లాడాను. నిజంగా అదే కాబట్టి మీ ఫాదర్ దగ్గర డబ్బులు ఇవ్వలేవు నాకు అట్లా. ఓ పని చేయండి, నాకు ఐడి కార్డు పెట్టండి ఒకసారి. ఐడి కార్డు నువ్వు లైవ్ లొకేషన్ పెట్టు, నా ఐడి కార్డు, నువ్వు ఐడి కార్డు పెట్టు. నువ్వు ఐడి కార్డు పెడితే నా లైవ్ లొకేషన్, నా కరెంట్ లొకేషన్, నా ప్రజెంట్ లొకేషన్, నా కోఆర్డినేట్స్, నా ఐపీ అడ్రస్ అన్ని పంపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే, లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో సార్, ఎక్కడున్నారు సార్? ఎవరు? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తున్నాడు, పేమెంట్ అవ్వలేదు కదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ది. ఎవరికి కాల్ చేశారు? ఎవరికి కాల్ చేశారు? మీకే కాల్ చేసిన. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తుండా? అవును సార్. యాడికి వస్తుంది మేడం? ఇంటి దగ్గరకు వస్తున్నారు. ఎక్కడికి ఎందుకు వస్తారు? అడుగుతున్నా, జనరల్ గా అడుగుతున్నా మేడం. మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. జనరల్ గా అడుగుతున్నా. చెప్పండి సార్. డాక్యుమెంట్లు పట్టుకొస్తున్నా మరి. డాక్యుమెంట్సా? నాకు డాక్యుమెంట్స్ గురించి తెలుసు. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తున్నాడు, అది టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ క్లియర్ చేయాలంటే అందుకోసం వస్తా ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గర లేను నేను. ఎక్కడున్నారు మరి? ప్రజెంట్ బెంగళూరు వచ్చా. బెంగళూరుకా? లైవ్ లొకేషన్ పెట్టండి. లైవ్ లొకేషన్ ఎందుకు? బెంగళూరులో ఉన్నారన్నారు కదా, బెంగళూరులో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపిస్తా. వచ్చా? అచ్చా. ఓ పని చేయండి, నాకు ఐడి కార్డు పెట్టండి ఒకసారి. ఐడి కార్డు నువ్వు లైవ్ లొకేషన్ పెట్టు, నా ఐడి కార్డు, నువ్వు ఐడి కార్డు పెట్టు. నువ్వు ఐడి కార్డు పెడితే నా లైవ్ లొకేషన్, నా కరెంట్ లొకేషన్, నా ప్రజెంట్ లొకేషన్, నా కోఆర్డినేట్స్, నా ఐపీ అడ్రస్ అన్ని పంపిస్తా. ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తా, ఓకేనా? నేను ఏమంటున్నా మేడం, మీ యొక్క ఐడి కాదు ఇదే పేమెంట్ కట్టే చేత కాక అక్కడున్నా ఇక్కడున్నా అని మాట్లాడతావు కదా. నువ్వేం పెట్టకలే, లైవ్ లొకేషన్ పెట్టకు, మాకు ఎలా ట్రేస్ చేయాలని తెలీదా? నేను పంపిస్తాను, అవైలబుల్ గా ఉండండి. నాకెందుకు ఫోన్ చేసినావు? ఇంకా ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ పంపించడానికి కుదరదు కదా. ఇన్ఫార్మ్ చేసినాను, ఇప్పుడు పంపిస్తా, ఓకేనా? కానీ చేత కావడం ఇలాంటి మాటలు మాట్లాడు. అందుకే సార్ టంగ్ స్లిప్ అవ్వలేదు, నిజంగానే మాట్లాడాను. నిజంగా మాట్లాడడానికి మీ ఫాదర్ దగ్గర డబ్బులు ఇవ్వలేవు నాకు అట్లా. అందుకే మీ ఫాదర్ డబ్బులు అయితే మీరు ఎప్పుడైనా కట్టుకోండి సార్. మీ ఫాదర్ డబ్బులు కాదు కదా ఇవి, ప్రజల డబ్బులు కదా. మా ఫాదర్ డబ్బులు అయితే నేను నీకెందుకు ఇస్తా? ఎట్లా మాట్లాడుతున్నావు? మీ ఫాదర్ డబ్బుల్లా మాట్లాడుతున్నావు కదా. మీ ఫాదర్ డబ్బుల్లా మాట్లాడుతున్నావు కదా. మీ ఫాదర్ చెక్ పెట్టి, చెక్ పైన సైన్ పెట్టి, చెక్ పైన ఇది ఎంప్లాయ్ గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా అంటే ఇది నా అమౌంట్ అనేసి. అమౌంట్ ఎట్లా మేడం? ఎంప్లాయ్ ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఇట్లా అంటున్నాడు. నేనే అమౌంట్ సార్. అది కాదు మేడం, ఎంప్లాయ్ అయితే నా అమౌంట్ సార్. అది జాబ్ లో ఏం చెప్పి తీసుకున్నారు మీకు? అంటే ఇట్లా చెప్పారు మీకు మొత్తం ఎస్బీఐ మొత్తం మీదే అని చెప్పి అదే చెప్పి తీసుకున్నారు. తప్పు చెప్పారు మీకు, అది మర్చిపోండి. మీ డబ్బులు కావు అవి, ఓకేనా? మా డబ్బులే సార్ ఇవి. ఎస్బీఐ డబ్బులు ఎందుకు మేడం? ఎస్బీఐ చాలా మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. మీరు చేస్తున్నప్పుడు ఇంకా నా డబ్బులే అవి మొత్తం మీదేనా? బ్యాంక్ మీదేనా? నువ్వు ఇవి మాట్లాడుతున్నా కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నా కదా. మాట్లాడుకోండి మేడం. కార్డు ఓవర్ లిమిట్ లో పెట్టుకోమని ఎవరు చెప్పారు నీకు? కార్డు ఓవర్ లిమిట్ లో పెట్టుకోమని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డ్యూ డేట్ ఎప్పుడు? తెలీదా? ఇన్ని రోజులు కార్డు వాడేది తెలీదా? డ్యూ డేట్ ఎప్పుడు అనేది? నువ్వు మర్చిపోతా, అన్ని మర్చిపోయావు కదా. ఇంటి దగ్గరకు వచ్చాక వాళ్ళు అన్ని గుర్తు చేస్తారు, గుర్తు తెచ్చుకో. అచ్చానే అచ్చా బచ్చా అన్ని వస్తాయి. ఇంటి దగ్గరకు వచ్చాక నీకు అన్ని వస్తాయి. నీ పేరేంటి ఫస్ట్? నా పేరు ఎవరికి కాల్ చేసావు? మళ్ళీ నువ్వు అడిగావు కదా, ఎవరికి కాల్ చేసావు అని అడిగావు కదా. వెయిట్ చేయి, ఒక 1 hour or 1.5 hours వెయిట్ చేయండి సార్. డైరెక్ట్ ఇంటి దగ్గరకు వస్తారు, అప్పుడు మాట్లాడదాం. మీరు రండి, అయిపోతుంది కదా. నేను ఎందుకు వస్తా? నేను ఎందుకు వస్తా? నువ్వనే మా డాడీ తీసుకొని ఇంటే నీలాగా ఇట్లా ఫోన్ చేపించుకోడు. ఫోన్ చేపించుకునేంత వరకు వెయిట్ చేయడు, ఓకేనా? బచ్చానా? ఎంత మంచోడో నీకు తెలీదులే.
అంత మంచి దానకర్ణుడా? అంతకు మించి. భూస్వామి మీ డాడీ? అవును. ఎన్ని వేల కోట్లు వస్తుంది మీ డాడీ దగ్గర? రే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 3,000 కట్టే చేత కానప్పుడు ఇంకొక డాడీ గురించి నువ్వు మాట్లాడేకి నీకు హక్కు లేదు. 12,000 జాబ్ చేసుకుంటే బ్యాంకు నీదే అని చెప్పి బిల్డప్ కొడుతున్నావు. 12,000 జాబ్ చేస్తున్నట్టు నువ్వు చూసావా? 12,000కే జాబ్ చేస్తున్నాను ఇప్పుడు ఏంట్రా? 10,000కే నేను జాబ్ చేస్తున్నాను. ఏంటి ఇప్పుడు? 5,000 మోర్ దెన్ ఎనఫ్. నేను ఫ్రీగా వర్క్ చేస్తున్నాను రా. నీకు ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. నీకేంటి? నాకు శాలరీ ఇవ్వట్లేదు ఏంటి ఇప్పుడు? మీ డాడీ బ్యాంక్ లో మాట్లాడుతున్నాం చెప్పు. నువ్వు వెయిట్ చేయి. ఇంటి దగ్గరకు వచ్చి మీ నాన్న సొత్తా మా అమ్మ సొత్తా వచ్చి మాట్లాడతారు. వెయిట్ చేయి. వెయిట్ చేస్తున్నా మాట్లాడు. వచ్చేటప్పుడు హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, హలో హలో సార్, పేమెంట్ చేయరా మీరు? చేయండి మేడం, టైం పడుతున్నా. 5,86,000 సార్ పెండింగ్. చేయమని ఎంత బాగుతున్నారు సార్? టైం పడుతున్నా. ఇంకా ఇప్పుడు ఎన్ని మంత్స్ సార్? ఇప్పటికే చాలా మంత్స్. నేను చిన్నప్పుడు అప్పనంగా తిన్నప్పుడు తెలియలేదా సార్? 4 సంవత్సరాలు తిన్నారు కదా బ్యాంక్ డబ్బులు. ఎట్ట సార్ సగిస్తాను మీకు 3 పూట్ల కష్టం దగ్గర? 4 పూటలు తింటున్నా. 4 పూటలు తింటా. అదే ఎట్ట తింటున్నారు మీరు? ఏం బతుకులు సార్ మీది? పెళ్లి అయిందా లేదా సార్ మీకు? ఇస్తారా పిల్లని? సార్ 6 లక్షలు బ్యాంక్ లో డబ్బులు తినేసింటే ఇస్తారు మేడం. మీరు ఇవ్వండి, మీరు చేసుకోండి. ఇలాంటి వాడికి ఎవరు సార్ ఇస్తారు పిల్లని? చేసుకున్నాను అయిపోతుంది కదా. అయిపోతుంది, దేనికి పనికిరాదు. మీ హస్బెండ్ వదిలేసి నన్ను చేసుకో. అవును, నాకు పెళ్ళేది నీకు చెప్పినా నేనా? నాకు పెళ్ళేది నీకు చెప్పినా నేనా? కాలేదా? కాకపోతే ఇంకా పెళ్లి అయిపోతే ఇంకా మరీ మంచిదే కదా. అవునా? ఇలాగ రోడ్డు అయితే తిరగదా? 10 చేసుకున్నా చూసావా? నేను రోడ్లు ఎప్పుడు తిరగాను చూసావా? లక్షలు తినేసి చూసావా? 5 లక్షలు 6 లక్షలు తినేసి చూసావా? రోడ్లు ఎప్పుడు తిరగంగా నువ్వేం చేస్తున్నావు మరి రోడ్డు మీద? నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు ఆ టైంలో? రోడ్లు ఏమైనా బిచ్చం ఎత్తుకుంటున్నావా? చూసావా అంటాను. అందుకే కదా డబ్బులు. నువ్వు రోడ్ల మీద ఎక్కేస్తున్నావు, మరి నేను రోడ్ల మీద తిరుగుతాయి చెక్ చేస్తున్నావు. ఎవడెవడు రోడ్ల మీద తిరుగుతున్నా అని చెప్పేసి డ్యూటీ ఇచ్చిందా గవర్నమెంట్? కాబట్టి డబ్బులు కట్టట్లేదు. 6 లక్షలు తినేసి ఎంత బాగా జమ్మంగా నేను కట్టనంటావు. కడుపు కానీ తిన్నావు కదా సార్ మీరు? నువ్వు అదేంటో మీ హస్బెండ్ మీ ఇంట్లో అదే పెడతారా? మీ డాడీ నీకు? నాకు పెళ్లి కాలేదు. మీ డాడీకి అదే పెట్టాడా? డాడీ అదే పెట్టాడా? ఆయన కూడా పోయినాడు 10 సంవత్సరాలు. పెళ్ళి అయితే వెళ్ళకూడతాను, వాడికి వెళ్ళకూడతాను. నీకు మళ్ళీ ఏజెన్సీలోకి వస్తా రావాలి తప్పదు. నీ పిల్ల నాశనం అయిపోతుంది నువ్వు చేసుకున్నట్టే. అదే అంటున్నా కదా, పెళ్ళి అయితే హస్బెండ్ వెళ్ళకూడతాడు. ఫస్ట్ నైట్ రోజు వెళ్ళకూడతాడు మీ హస్బెండ్. నీకు రోడ్డు మీద నీ పిల్ల ఫస్ట్ నైట్ ఫెయిల్ అయిపోయి విడాకులు తీసుకుంటావు నువ్వు. అడక్క తిన్నాయా సంపాదించేస్తావు? అదే అంటున్నా, ఫస్ట్ నైట్ రోజు విడాకులు అయిపోతాయి నీకు. ఎవరికి? నీకు. నీకు అదే అంటున్నా, నీ హస్బెండ్ ఇంకొంచెం పంపించేస్తాను. నేను పంపించేస్తాను నీ హస్బెండ్. నేను వెళ్ళకూడతాను నీకు. ఫస్ట్ నైట్ బెడ్రూమ్ కింద వెళ్ళకూడతాను నీకు. శోభన్ అంగిడి కాదా నీకు? శాపం పెడుతున్నా రాసుకో. పెళ్ళి అయిపోయిన ఫస్ట్ నైట్ రోజే నీకు విడాకులు అయిపోతాయి. రాసి పెట్టుకో. నీకు కనీసం ఒక ఈఎంఐ గానీ పే చేసుకోకుండా ఎలా సార్ ఇలా అయితే? తినబుద్ధి అవుతుంది. 4 పూటలు తింటానన్నారు కదా ఇందులో. 5 పూటలు కూడా తింటాను చెప్పు. 10 పూటలు కూడా తినిపోతా ఒకేసారి. నువ్వు పెట్టు మరి. నీ అయ్యని డబ్బులు పంపని చెప్పు. 10 పూటలు తింటా, లేదంటే నువ్వు పంపు డబ్బులు. 13 సంవత్సరాలు అయింది సార్. నువ్వు కూడా పైన మరి ఏం చేస్తున్నావు కింద? ఇంకా కింద ఏం చేస్తున్నావు ఇంకా? నిన్ను చూసి ఎప్పుడో అర్లీగా పోయింది కానీ మంచిగా నువ్వు చేసే పనులు చూస్తుంటే ముందే చచ్చిపోయావు. 6 లక్షలు డబ్బులు తినేసి నువ్వు అర్లీగా పోయింది కానీ మీ అయ్యా అర్లీగా వెళ్ళిపోయింది మంచిగా. నువ్వు చేసే దారుణమైన పనులు చూస్తుంటే కింద ఉండి కూడా చచ్చిపోయాడు. డబ్బులు కడతారా కట్టరా మీరు? టైం పడుతుంది. కట్టరా మీరు? కట్టా ఇప్పుడు. ఇంకెప్పుడు సార్ టైం పెట్టేది? ఎప్పుడు సార్ మీరు? ఇంకో సంవత్సరం పడుతుంది. 4 సంవత్సరాలు అన్నారు. సంవత్సరం మళ్ళీ కడతారా సార్? సంవత్సరంలో కట్టేస్తా. నీ మూతిలో కడతావు. ఒక ఈఎంఐ కట్టడానికి యోగిత లేదు నీకు. సంవత్సరంలో కడతావు అంటే డబ్బులు కథలు పడదు అట్లా. నీకంటే తక్కువ చెప్తున్నావా? ఇట్లా చిల్లర పనులు చేస్తాను ఇంట్లో. అవును చెప్పాలి. మంచి పనులు చేస్తున్నాడు అమ్మా. నేను ఎంతో మంచి పనులు చేస్తున్నామ్మా. ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నామ్మా. ఆడవాళ్ళ దగ్గర అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు. నువ్వు ఒక మొగం దగ్గర అనిపించుకోవడానికి సిగ్గువాలి. అన్నం తినేటప్పుడు కూడా ఒక మొగంతో అనిపించుకుంటావు సిగ్గువాలి కదా? సిగ్గు సరే మళ్ళీ వదిలేసి బతికేస్తున్నావు డబ్బుల కోసం. నీకు ఒక మొగంతో నడిపించుకోవడం సిగ్గులేదా? నీకు సిగ్గు అనిపించట్లేదా నీకు ఒక మొగంతో నడిపించుకోవడానికి? డబ్బులు నేను తినలేదు. ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదా నీకు?
నాకెందుకు సార్ సిగ్గు? నేను బ్యాంక్ లో చేస్తున్నా, నీలాగైతే ఊరు మీద తిరగలే కదా, బిచ్చం వేసుకోలే కదా. చూసావా నువ్వు ఊరు వచ్చినావు? అరే, చూసావా బిచ్చం వేసావు నువ్వు వచ్చి? లేదంటే బిచ్చం అడుకున్నావు నా పక్కన కూర్చొని. ఏంది ఏమన్నావు ఇందాక? ఏమన్నావు? నీకు చెవులు బాగా వినపడినాయి కదా రెండోసారి ఇందాకేమన్నావు? నీకు చెవులు బాగానే కదా సార్ వినపడతాను. ఏమడలేదు నాకు ఇందాక, మనం డైలాగ్ రిపీట్ చేయి. 6 లక్షలు తిన్నావు కదా, అది కట్టుకోలేకుండా ఉన్నావు కదా, రెండోసారి ఎందుకు అనిపించుకోవడము? ఈఎంఐ కట్టేదానికి యోగ్యత లేదు నీకు. కలెక్టర్ అనుకుంటున్నావా? గజెట్ పోస్ట్ అనుకుంటున్నావా? ఊపితే ఊడిపోయే జాబ్ అనేది, ఇట్లా ఇట్లా గట్టి ఊపితే ఊడిపోయే జాబ్ అనేది తెలుసా? గజెట్ పోస్ట్ అనుకుంటున్నావా? పర్మనెంట్ పోస్ట్ అనుకుంటున్నావా? మీ అయ్యని అడిగిన పైన ఉన్నాడు మీ అయ్య పైన పోయించిన ఒకసారి. మీ కూతురు అరాచకాలు చూడలేక పైన ముందే వెళ్ళిపోయినా చెప్పాడు నాకు. అట్లా ఇష్టం మీ అయ్యకు నువ్వు. అదే అన్నాడు, మా కూతురు చేసే పనులు చూడలేక నేను అరలుగా వెళ్ళిపోయానని చెప్పాడు. అంత బాధ పెట్టినా మీ అయ్యకు. అదే అంటే అంత బాధ పెట్టిన కాబట్టి ముందే దొబ్బేశాడు పైన. బిచ్చం అడుకునే వాళ్ళని చూసినా కానీ నువ్వు ఫోన్ చేసి మరీ అడుక్కుంటున్నావు. పెద్ద బిచ్చం మేడం. నీకు పెళ్ళే కాదు కదా, నీ మొహం చూసి ఎవడు చేసుకోడు పెళ్లి నీకు. రిజెక్ట్ ఆన్ ద ఫేస్. రెండో రోజు వెళ్ళిపోతుందా లేదా చూడు ఇంకొకరితో. పెళ్ళే కాదు కదా, నాకు పెళ్ళి అవుతుంది. నాకు పెళ్ళి అవుతుంది కానీ నీకు పెళ్ళే కాదు. నీ మొహం చూసాడు అక్కడ ఊరు బయటకి వెళ్ళిపోతాడు. మీలాంటి వాళ్ళు పాపాలు మాకేం ఫలించదు. అదే అంటే ఫలిస్తే చూడు కదా, నీ ఫేస్ చూస్తున్నాడు చూసి ఊరికి వెళ్ళిపోలేదు బయటికి చూడడానికి వచ్చి. అర్థమైందా? నైట్ మొత్తం నిద్రపోయాడు పెళ్లి చూపుల తర్వాత. అర్థమైందా? పెళ్లి చూపుల తర్వాత నైట్ నిద్రపోయాడు. ఇక మళ్ళీ ఏ పెళ్లి కూడా పోడు. పెళ్లి చేసుకున్న ఇంట్రెస్ట్ అయిపోతుంది నీ మొహం చూస్తే. అర్థమైందా? నీ మొహం చూస్తే వాడికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ అయిపోతుంది. నేను చేసుకోలేదు నీలాగైతే. అదే చేసుకుంటే ఇక్కడ మ్యాచ్ చూడడానికి వస్తే వాడి పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతుంది. జీవితాంతం పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఇక విన్నారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా రికవరీ మేడం బరి తెగించి మాట్లాడుతుందో. సో ఇలాంటి వారికి ఎలా మాట్లాడాలంటే, సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జనరల్గా వీళ్ళు వాళ్ళ స్టైల్లో మాట్లాడితేనే వింటారు, వీళ్ళు నార్మల్గా మాట్లాడితే వినరు. సో కాబట్టి అకార్డింగ్లీ వీళ్ళ యొక్క లాంగ్వేజ్లో మీరు డీల్ చేయడానికి ట్రై చేయండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.